హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు వచ్చేసి మీషో నుంచి నేను కొన్ని జ్యువెలరీ సెట్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ నా దగ్గర ఉన్న రివ్యూస్ పరంగా అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఇప్పుడే కాదు, 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. క్వాలిటీ పరంగా మనకి ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మనం పెట్టిన కాస్ట్కి ఇది వర్తబులా లేదా అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ డెఫినెట్గా అందమాట. ఇంకేమాత్రం ఆశించకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్లలో వచ్చేసి కొన్ని నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. బట్ నేను ఎక్కువగా రివ్యూస్ కూడా వ్యూస్ చేస్తూనే ఉంటాను. అవి కూడా కొన్ని మీకు వీడియో అనేది సెండ్ చేస్తాను. ఇంకా అవి కాకుండా నా దగ్గర ఇంకా కొన్ని జ్యువెలరీ సెట్ అని చెప్పాను కదా, వాటిల్లో ఇవి కొన్ని అనమాట. కొన్ని ఆల్రెడీ మీతో రివ్యూస్ పరంగా అయితే చూపించాను. అవి కూడా కావాలనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే కొన్ని వీడియోస్ అనేది సెండ్ చేస్తాను, లింక్స్ ఇస్తాను. అక్కడ మీరు వెళ్ళి చూసుకున్నట్టయితే డెఫినెట్గా నేను యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క జ్యువెలరీ కూడాను అక్కడైతే మెన్షన్ చేశాను అనమాట. కోర్స్తో సహా ఉన్నాయండి, నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇందులో వచ్చేసి ఇది ఒకటి అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్లో వచ్చేసి ఇది ఫస్ట్ది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా చాలా బాగా ప్రిట్టిగా అయితే ఉంటుందన్నమాట. జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవసరం అని చెప్పొచ్చు. మనకి డైమండ్ జ్యువెలరీ ఉన్నట్టే ఉంటుందన్నమాట. అండ్ దీని రివ్యూస్ పరంగా చెప్పాలంటే అవసరం అని చెప్పచ్చు అండి. బట్ మనం పెట్టిన కాస్ట్కి ఇది వర్తబుల్ అయితేనే నేను పర్చేస్ చేయమంటాను. ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాతే మీకు రివ్యూస్ పరంగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి కలర్ షేడింగ్ కూడా లేదండి. మ్యాక్సిమం ఇది తీసుకొని 8 మంత్స్ లేదా 7 మంత్స్ అవుతుంది. చూసారు కదా, హ్యాస్టీస్ అప్పుడు ఏ విధంగా తీసుకున్నానో ఇప్పుడు అదే మాదిరిగా ఉందన్నమాట. చూసారు కదా, ప్యాటర్న్ వచ్చేసి అప్పుడు ఏ విధంగా తీసుకున్నానో ఇప్పుడు అదే మాదిరిగా ఉంది. ఇది ఒకసారి నేను వేర్ చేసినప్పుడు మీకు వీడియోలో అయితే సెండ్ చేస్తాను. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ స్టోన్స్ వచ్చి అయితే తీసుకోవడం జరిగిందనమాట. గ్రీన్ అయితే నాకు ఎక్కువగా శారీస్ మీదకి యూజ్ అవుతుంది అనేసి నేను ఎక్కువగా గ్రీన్ అయితే తీసుకుంటాను. అండ్ అంటే యూనిక్గా ఉండేటువంటి పీస్లలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కదా అవసరం అని చెప్పొచ్చు అండి. ట్రెండీ మోడల్. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. మనకి డ్రెస్సెస్ మీదకే కాదు, ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా శారీ మీదకైనా చాలా బాగా ఈజీగా సెట్ అవుతుందన్నమాట. అండ్ దీనికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవేనమాట. చాలా క్యూట్గా అనిపిస్తాయి వేసుకుంటే మాత్రం, ఈ విధంగా పెట్టుకుంటే. అండ్ ఈ వీడియోలోనే మీకు ఒకసారి నేను వేర్ చేసి మరి చూపిస్తాను. ఫస్ట్ ట్రై చేసి చూడండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. చూసారు కదా, అవసరం అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒకసారి నేను వేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూసారు కదా, చాలా బాగుంది నెక్లెస్ అయితే. అండ్ చూసారు కదా, సింపుల్గా వేర్ చేయాలనుకున్న శారీస్ మీదకి అవసరం అని చెప్పొచ్చు. అండ్ ఈ నెక్లెస్కి నేను జ్యువెలరీ కూడా ఒకసారి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా యూనిక్గా ఉండేటువంటి పీస్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వేర్ చేస్తే మాత్రం సింపుల్ లుక్ అనేది ఉంటుంది. అండ్ ప్రెజెంటెడ్గా కూడా కనిపిస్తారనమాట. చాలా బాగున్నాయి. నేను చూసారు కదా, చిన్న పిల్లలకు కూడా వేర్ చేయొచ్చు అనమాట. నెక్కు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఈ శారీకి అయితే బాగా మ్యాచ్ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి అవసరం అండి. అండ్ ఇప్పుడు నేను వేర్ చేసినటువంటి ప్రోడక్ట్లో వచ్చేసి 9 or 8 కలర్స్ అయితే ఉన్నాయండి. డెఫినెట్గా మీకు ఏ కలర్ కావాలంటే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. చాలా రీజనబుల్ కాస్ట్. ఇంతకుముందు వీడియోస్ కూడా మీరు బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే ఈ జ్యువెలరీ అనేది నేను ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని వాటిల్లో వేసుకొని ఉన్నాను. అండ్ చూసారు కదా, చాలా బాగా సెట్ అయిపోయిందనమాట. ఈ శారీకి అని కాదు, మామూలుగా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. పాప కూడా ఎన్నోసార్లు వేర్ చేశాను అనమాట. చూసారు కదండి, మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. యూనిక్గా ఉండేటువంటి పీస్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది చెప్పాను కదండి, దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నాకు 1250 రూపీస్కి అయితే పడింది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనం పెట్టే కొద్దీ వాటి క్వాలిటీ అనేది అంత బాగా వస్తుందండి. మనం ఇంత కాస్ట్ అనేసి అనుకోవద్దు. బట్ మనం పెట్టిన కాస్ట్కి ఇది వర్తబుల్ అయితేనే తీసుకోమని చెప్తాను. బట్ నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఎటువంటి రిమార్క్ అయితే లేదనమాట. అంత బాగా వచ్చింది జ్యువెలరీ అయితే. అండ్ డెఫినెట్గా మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఎంతమందికి ఈ జ్యువెలరీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ జ్యువెలరీ అయితే ఇదనమాట. సెకండ్ వచ్చేసి ఇదేంటి,
ఇది ఆల్మోస్ట్ ఇక్కడ థ్రెడ్ కూడా లూజ్ అయిపోయి అంతా కూడా వస్తుందన్నమాట. ఇది కూడా సేమ్ అండి. వీటిల్లోనే కొంచెం నేను పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. అండ్ డాట్స్ వచ్చాయి చూడండి. కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి ఒక చైన్ టైప్ అయితే ఉందన్నమాట. చూసారు కదా, ఇది కూడా చిన్నపిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చిన్నదిగా అయితే ఇచ్చారు. ఓన్లీ ఎక్కువగా వచ్చేసి నెక్కున్న పీసెస్ తీసుకుంటానమాట. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా అనమాట. చూసారు కదా, చాలా బాగుంది. అండ్ వీటికి వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు ఒకసారి ప్యాటర్న్ చూపిస్తాను. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కూడా నాకు 1100 రూపీస్కి అయితే పడిందండి. రివ్యూస్ పరంగా చెప్పాలంటే ఇది కూడా చాలా బాగుంది. నా దగ్గర ఉన్నటువంటిది అని చెప్పచ్చు. ఇది కూడా 1 ఇయర్ అవుతుందండి దాదాపు. సేమ్ అదే కలర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ ఒకటి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, అవసరం అండి. కింద వస్తాయన్నమాట. ఇది కూడా నేను ఒకసారి వెయిట్ చేస్తాను. అండ్ అలానే వచ్చేసి జ్యువెలరీ అనమాట. జ్యువెలరీకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. స్టోన్ టైప్ రియల్లీ చాలా బాగున్నాయండి. నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను ఒకసారి వేర్ చేసి మరి కూడా చూపిస్తాను. మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ ఇది తీసేస్తున్నాను అనమాట. ఇంకొక జ్యువెలరీ అనేది పేరప్ చేసి మరి కూడా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనము నెక్కి కిందికైనా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈ విధంగా కిందికైనా చెప్పుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. నాకు ఎక్కువగా నెక్ కంటే ఇష్టం అనమాట. అందుకనేసి నెక్ పీసెస్ స్మాల్గా ఉండేవి తీసుకుంటాను. జ్యువెలరీ అయితే అవసరం అని చెప్పచ్చు అండి. 1 గ్రామ్ గోల్డ్ అనమాట. అయితే అంత ఈజీగా అయితే కలర్ పోదు. డెఫినెట్గా నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. అండ్ చూసారు కదా, నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనమాట. చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నెక్ పీస్ వచ్చేసి ఇది కూడా ఒకసారి చూసేసుకోండి. చాలా యూనిక్గా ఉందన్నమాట. ఈ పీస్ కూడా డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందండి. అండ్ ట్రై చేయండి. చాలా బాగా నచ్చేసింది నాకైతే మాత్రం. చాలా రోజుల నుంచి యూజ్ చేసుకున్న సేమ్ యాజ్ అదే కలర్ అయితే ఉందన్నమాట. అంటే నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చాలా యూనిక్గా అనిపిస్తుంది. శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ ఏ డ్రెస్సెస్ కానీ ఈజీగా సెట్ అవుతాయన్నమాట. ఇటువంటి నెక్ పీసెస్ అయితే డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటాను. ఇయర్ రింగ్స్ అయితే అవసరం అని చెప్పొచ్చు. చాలా క్యూట్గా ముద్దుగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ చూసారు కదండి, సెకండ్ నెక్లెస్ అనేది ఇదనమాట. సెకండ్ నెక్ పీస్ వచ్చేసి ఇదేనమాట. ఇది కూడా చాలా యూనిక్గా ఉన్నటువంటి పీస్ అని చెప్పొచ్చు. మీకు కూడా నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మ్యాక్సిమం మీరు తీసుకొని కూడా నేను దాదాపు 1 ఇయర్ అవుతుందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి సేమ్ 1 పీసే ఉందండి. ఇది వచ్చేసి మనకి 1100 రూపీస్ అలా అయితే కాస్ట్లో పడింది. మేబీ నేను వేర్ చేసినప్పుడు జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి 1100 లేదా 1200 రూపీస్ ఆ కాస్ట్లో అయితే మెన్షన్ చేసి ఉండింటారు. బట్ నేనైతే మళ్ళీ ఇంకోసారి మీకోసం రివ్యూస్ పరంగా అయితే చూపిస్తానండి. డెఫినెట్గా ఈ జ్యువెలరీ సెట్ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ అలానే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతకుముందు వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ నా జ్యువెలరీ పరంగా అడిగారు. అంటే ఈ విధంగానే 1 గ్రామ్ జ్యువెలరీ పరంగా అడిగారు. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇస్తాను. డెఫినెట్గా నచ్చితే అది కూడా ట్రై చేయండి. సెకండ్ పీస్ వచ్చేసి యూనిక్గా ఉంది. చాలా ట్రెండీగా ఉండేటువంటి పీస్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ పీస్ వచ్చేసి ఇంకోటి అయితే చూపిస్తాను, చూసేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇది 1 టైం అయితే జ్యువెలరీ వేర్ చేశానండి. చాలా బాగుంది. బట్ ఇంతవరకు కూడా మీకు రివ్యూస్ పరంగా అయితే చూపించలేదు. బట్ ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలామంది చూపించే ఉంటారు అనుకుంటాను. ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ చెప్తే మాత్రం అయ్యో రామా అంటారనమాట. అంత కాస్ట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ నక్షి గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది పీస్ అయితే. అండ్ ఈ పీస్ వచ్చేసి మనకి ఎక్కువగా నైట్ పూట పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది. అందుకనేసి ఈ పీస్ కూడా నేను పర్చేజ్ చేశాను. ఇది వచ్చేసి మనకి 2060 రూపీస్కి అయితే పడింది అనమాట. 2060 రూపాయలు అయితే పడింది ఈ పీస్ అయితే నాకు. ఇక్కడ మీరు చూసుకునే కదా, ఫినిషింగ్ అయితే అవసరం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది. మిగతా అన్నీ కూడా ఇక్కడ స్టోన్స్ అనేది ఇచ్చారండి. చాలా బాగుంది. అండ్ చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనకి పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు. స్టోన్స్ వచ్చేసి నాకు వేరే శారీ మీదకి అనేసి నేను ఈ జ్యువెలరీ అనేది పర్చేస్ చేశాను. అండ్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. చూసాకైతే చాలా బాగుంది. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను ఒకసారి వెయిట్ చేసి మనకు చూపిస్తాను. అండ్ చూసారు కదండి, జ్యువెలరీ అయితే అవసరం అని చెప్పచ్చు. అండ్ వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. చాలా బాగున్నాయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. అండ్ చూసారు కదా, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జ్యువెలరీ కూడా ఒకసారి పేరప్ చేసి మరి కూడా చూపిస్తాను. మీకు కూడా నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్టే. అండ్ నాకైతే తీసుకోవడంలోనే ఇవి కలర్ పోయినట్టుగా అయితే వచ్చాయన్నమాట. బట్ అయినా పర్వాలేదండి, కొద్ది రోజులు మనం క్యారీ చేయగలుగుతాము వీటికి.
లైట్ కలర్స్ అనేది ఇచ్చారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేలోగా అయితే దీని టైం అనేది వ్యాలిడ్ టైం అనేది అయిపోయిందనమాట. బట్ అప్పుడు తీసుకున్నాను. ఇక్కడ నాకు చూసారు కదా, ఇక్కడ కలర్ పోయిందనమాట. ఇక్కడ బాల్స్ అన్నీ కూడా రావడమే అవి ఇచ్చారనమాట. ఈ విధంగా ఇచ్చారు. బట్ చూడండి, మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 పూస నేను పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఊడిపోయిందండి. ఇక్కడే పెట్టాను. ఇవి మళ్ళీ ఎలా కొలలో పెట్టించాలన్నమాట. చూసారు కదా, 1 స్టోన్ అయితే ఊడిపోయింది. అంటే డెలికేటెడ్గా ఉన్నప్పుడు 1 లేదా 2 అయినా అట్లా పక్కకైతే వస్తాయన్నమాట. చూసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను ఒకసారి వేర్ చేసినాక చూపిస్తాను. అండ్ చూసారు కదండి, జ్యువెలరీ అయితే ఇదేనమాట. ఈ శారీ కూడా మ్యాచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా గ్రీన్ అండ్ మ్యాచింగ్లోనైతే తీసుకున్నాను. అండ్ చూసారు కదా, డెఫినెట్గా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ చూసారు కదండి, ఈ జ్యువెలరీ వచ్చేసి థర్డ్ జ్యువెలరీ అనమాట. ఈ 3 జ్యువెలరీస్లో కూడా మీకు ఏది నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. నెక్ పీస్ వచ్చేసి ఇలా అయితే యూనిక్గా ఉందన్నమాట. సింపుల్గా వేర్ చేయొచ్చు. అండ్ మనకి ఎక్కువగా పార్టీ వేస్కి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ చూసారు కదండి, మీకు ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను, చూసేసుకోండి. ఈ విధంగా ఉందన్నమాట. నెక్ పీస్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. డెఫినెట్గా నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. బట్ పెట్టిన కాస్ట్కి అయితే వర్తబుల్ అని చెప్తానండి. ఇది వచ్చేసి 2080 రూపీస్కి సారీ. అండ్ ఈ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి 2060 రూపీస్కి అయితే పడింది అనమాట. ఇది కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకొక నెక్ పీస్ వచ్చేసి అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటిలో ఇది ఒకటి అని చెప్పొచ్చు. ఇది థర్డ్ పీస్ అండి. ఇది వచ్చేసి ఫోర్త్. వచ్చేసి కదా, వావ్, నాకు పర్పుల్ శారీ ఉందన్నమాట. ఆ శారీ మీదకి నేను ఇదైతే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ పర్పుల్ కలర్ శారీ అయితే ఒకసారి వేర్ చేసి కూడా చూపించాను. అది ఒకసారి చూసేద్దాం మళ్ళీ. ఆ శారీ మీదకైతే ఇది జ్యువెలరీ అనేది పెట్టానమాట. నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. చాలా రీజనబుల్ కాస్ట్. అండ్ ఈ నెక్లెస్ కూడా నేను ఒకసారి వేర్ చేసినట్టు కూడా చూపిస్తాను. చూసారు కదా, అవసరం అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీకు నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. చాలా బాగున్నాయి కదండి. డెఫినెట్గా మీకు నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఫినిషింగ్ కూడా అవసరం అని చెప్పొచ్చు. అండ్ ఈ నెక్లెస్ కూడా నేను ఒకసారి వేర్ చేసినట్టు కూడా చూపిస్తాను. డెఫినెట్గా నచ్చితే ఇది కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి 1200 రూపీస్కి అలా అయితే పడిందనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇది చూసారు కదండి, ఈ నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి చెప్పచ్చు. ఇది వచ్చేసి చాలా రేర్ అయిందండి, చాలా రోజులు అయితే తీసుకొని. బట్ నేను పెద్దగా అయితే యూజ్ చేయడం లేదు, పక్కన అయితే పెట్టాను. మీకు ఒకవేళ ఇది కావాలనుకుంటే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇది కూడా ట్రై చేసి చూడండి. అండ్ వీటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా, ఈ ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి కొంచెం హై రేంజ్ కాస్ట్లు అయితే ఇవే అనమాట. అండ్ ఈ నెక్లెసెసే కాకుండా కొంచెం తక్కువ కాస్ట్లో కూడా ఒక 300-500 లోపు కూడా తీసుకునేవి ఉన్నాయి. అవి కూడా మీకు నచ్చితే మాత్రం వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియోలో వచ్చేసి కొన్ని చూసేసుకోండి. అండ్ హై రేంజ్ కాస్ట్ అయితే ఇవే అనమాట. అండ్ చూస్తే కదా, డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.